ఇగో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో కమలం పార్టీ బొక్క బొర్ల పడ్డది కదా. జార్ఖండ్ ముక్తి మోర్చాతో జతగట్టిన కాంగ్రెస్ కూటమిదే గెలిపోయింది. 41 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను దాటి కాంగ్రెస్ కూటమి ముంగడిపోయింది. బీజేపీ దుగ్నం 30 లోపట్నే ఆగిపోయింది. అటు ఎన్సీపీ ఆర్జేడీ కూడా ఖాతాలు తెరిచినాయి. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి పాలన సురువు కాబోతున్నది అన్నమాట. అయితే ముందుగాల బీజేపీ వాళ్ళు ఈ ఫలితాలు చూసి పటాకులు కాల్చిరు, తర్వాత తుస్సుమన్నది. తలా మొండాన్ని వేరు చేసినట్టే ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ముచ్చట. ఇది మతిలేనోళ్ళు చేసే పని అంటున్నాడు సిపిఐ నాయకుడు నారాయణ సారు. అటు తిరుపతికి పోయి మీడియాతో మాట్లాడిండు. జగన్ పరిపాలన ప్రజల కోసం చేస్తలేడు, చంద్రబాబు మీద కోపంతో చేస్తున్నాడానికి ఇచ్చిండు. మరి మన ఎర్రజెండా ఉనికి సంగతి ఏం సార్? ఉన్నట్టా లేనట్టా ఉండి లేనట్టా? మా ఎమ్మెల్యే ఎటుపోయిండు ఏం కథ పత్తకు కనిపిస్తలేడని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిరు. అక్కడ జనం రాజధాని ప్రాంత బిడ్డలమంతా లొలి చేస్తుంటే మా ఎమ్మెల్యే కనిపించకుండా పోయిండు, దయచేసి అన్న జాడు ఉంటే మాకు అప్పచెప్పమని పోలీసు వాళ్ళని కోరారు. అధికారుల కంటికి నేను కనిపిస్తలేనా ఎట్లా, నేను పార్లమెంట్ మెంబర్నని తనకు తానే పరిచయం చేసుకున్నాడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సారు. వాస్తవానికి అధికారులకు కూడా జర ఓవర్ యాక్షన్ ఉంటుంది. ఇదివరకు బాలకసుమన్ ఎంపీగా ఉన్నప్పుడు ఇట్లనే చేసిర్రు, ఇప్పుడు బండి సంజయ్ సార్ను కూడా అట్లనే లాపర్వా చేస్తున్నారట. ఏమున్నది సంజయ్ సారు పోయి ఢిల్లీలో పొగబెట్టు చక్కగా అవుతారు. టక్కర్లు ఢిల్లీలో మళ్ళొక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఓ బట్టల గోదాంలో మంటలు లేచి మొత్తం వాకినాయట. అందులో ఉన్న 9 మంది చచ్చిపోయారు, ఇంకో 10 మందికి బాగా గాయాలైనాయట. అర్ధరాత్రి 12 కొట్టే యాలక అయింది అంటున్నారు. ఢిల్లీలో ఉన్న కిరారి ప్రాంతంలో అయిందట. అటు ముంబైలో ఉన్న వీలేపార్లే ఏరియాలో కూడా ఒక అపార్ట్మెంట్లో మంటలు లేచినాయి. లోపల ఎవరు ఉన్నారనేది ఇంకా తెలియదు. కయ్యాలు వీడెక్కడ మనిషి పెళ్లి చేసుకోబోతున్న ఈ పిల్ల ఇంట్లోనే దొంగతనం చేసిండు పోరడు. పెళ్లి కూడా ఫిక్స్ అయిందట. పిల్లగాడు ఫోన్లో మాట్లాడుకుంటారు కదా, మా వాళ్ళు నగలు తెచ్చిర్రు ఇంత పైకం దాచిపెట్టిరని తెలుసుకున్న పిల్లగాడు కాబోయే అత్తగారింట్లో దొంగతనం చేసి దొరికిపోయిండు. సీసీ కెమెరాలు చిక్కిండు. పిల్లగాని పేరు సల్మాన్ ఖాన్ అట. వారి ఇంకా 4 వద్దులు అయితే నగలు నీ ఇంటికే నడిచొచ్చు కదరా నీ ఉరుకులాట సలగుండా. దారాలు జియో బీపీ పెట్రోల్ బంకులు వస్తున్నాయట కొత్తవి. ఓదికు సర్కారు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి, ప్రైవేట్ బంకులు జ్వరబడుతున్నాయి. విదేశీ కంపెనీలతో పొత్తులు పెట్టుకొని ప్రైవేట్ కంపెనీలు పట్టుకొస్తున్నారట. ఇక తక్కువనే ఏమున్నాయ్యా, జియో టాయిలెట్లు, జియో రోడ్ రోలర్లే కావచ్చు. ఆది మానవుల నాటి కాలంలో బేరం ఎట్లుంటుండే, వస్తు మార్పిడి విధానం ఉంటుండే. అప్పుడు పైసలు ఎక్కడి, నువ్వు ఒడ్లు పెడితే నేను నూనె పోస్తా అన్నట్టుండే. అయితే ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా ఇప్పటికి వస్తు మార్పిడి పద్ధతి కొనసాగుతున్నది. మీకు తెలుసా? అదే పాత ఇనుప సమానుకు ఉల్లిగడ్డ బఠానీ అంటుంటారు చూడు, అదే అన్నట్టు. ఆటపాట ఐశ్వర్యరాయ్ ఎంత అందంగా ఉంటుంది, మాజీ ప్రపంచ సుందరాయ్. అయితే ఆమె తన తల్లిదండ్రుల పెళ్లి నాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పెట్టింది. అది చూసిన ఆమె అభిమానులు, నీ అందం వెనుక ఇంత సీక్రెట్ ఉందా, మీ తల్లిదండ్రులు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి నీకు అంత అందం వచ్చిందని మాట్లాడుకుంటున్నారట. విరాట్ కోహ్లీ మనోడు రిటైర్ అయ్యే వరకల్లా క్రికెట్ ఆటలో ఒక్క రికార్డు కూడా ఉండేటట్లేదు కదా. నిన్న అయిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈ పోరానికే వచ్చింది కదా. ఇక ఇప్పటికి 57 మాటల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీలు అందుకున్నాడట. ఖలీజ్తో సమానమైందట. ఇలా సచిన్ 76 సార్లు అందుకొని ముందుగాలు ఉన్నాడు.